నీటి కేటాయింపులపై వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిద్దమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తమ వాదనలు వినిపించేందుకు ప్రిపేర్ అవుతుంది. కేంద్ర మంత్రి దత్తన్నతో సమావేశమై రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, నీటి అవసరాలపై చర్చించారు మంత్రి హరీష్. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఉమాభారతి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఈ నెల 21న ఢిల్లీలో జరగనున్న అపెక్స్ కమిటీ భేటీకి ప్రిపేర్ అవుతోంది రాష్ట్ర సర్కార్. కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారు. దీంతో స్నేహపూర్వక వాతావరణంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముందస్తుగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి సమస్యలపై చర్చించారు. కేసీఆర్, చంద్రబాబు భేటీ కావడం మంచి పరిణామమన్నారు దత్తాత్రేయ. నీటి వివాదాల పరిష్కారంపై కేంద్ర మంత్రి ఉమాభారతి చొరవను అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఉమాభారతిని కోరతానన్నారు దత్తాత్రేయ. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కలవడం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఉమాభారతి గారు తీసుకున్నటువంటి చొరవ అది అభినందనీయమని ఆమెకు తెలియజేస్తూ, అలానే ఈ నీటి సమస్యను రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని నేను ఆమెను తప్పకుండా కోరుతాను. మేము కూడా తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కావాలని, కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు కావాలని మేము కూడా కోరుతాము. నీటి వివాదాలను ఆలోచించి పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల సీఎంలకు సూచించారు దత్తాత్రేయ.